భాగమే ఇవ్వలేకపోతే ఇంకా జీతంలో సగం ఖర్చు పెడతాను. ఇంకా నయం మొత్తం మీద మీరు చాలా గొప్ప సలహా చెప్తున్నారు అనుకోవచ్చు. అంటే ప్రభు వచ్చేస్తున్నాడు, అక్కడ మీకు అకౌంట్ పెరగాలంటే చెప్తున్నారు ఎక్కడ పరలోకంలో. కనుక ఇక్కడ అకౌంట్లు అన్నీ ఉండవు, స్విచ్ బ్యాంకులు వేసిన కూడా తీసేస్తున్నారంట. అలా చేయకండి, తప్పుచారు. కనుక ఇప్పుడు ఇంకా ఫోన్లో కూడా తీసేస్తున్నారంట. మనం మా బావగారు మా మేనల్లో చెప్పాడు, మా ఊర్లో ఒక అబ్బాయి ఒక అతనికి 10,000 వేస్తాడంట. అతను ఫోన్లో 10,000 వేస్తాయి కాపాలన్నారు. కానీ నా మీకు 10,000 పడిపోయినాయి అంటే కొంచెం మళ్ళీ నా ఫోన్కి వేయండి, నేను నెంబర్ ఇస్తాను, నాకు చెప్పండి అని ఓటీపీ వేస్తాడంట. ఈయనేమో ఈ చూసుకున్నాడంట, అయినా 10,000 పాపం పడిపోయిన అతని డబ్బులు నాకెందుకు అనుకుని ఇది ఏ నెంబరో గుర్తించకుండా ఓటీపీ చెప్తే తనకున్న ₹1,00,000 లాగేశాడంట ఈ 10,000 నుంచి. అంటే మోసం అనేది అంతలా జరుగుద్దా అంటే మోసం, ప్రపంచం మోసం అయిపోయింది. ఎక్కడ ఎలాగ నీ డబ్బులు లేకపోతే అంతేస్తాను ఎంతేస్తాను, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ప్రపంచం అంతా మోసంలో జరుగుతూ ఉంది. నువ్వు అకౌంట్ ఓపెన్ చేసుకో చక్కగా పరలోకంలో. నీకు దేవుని భాగం ముందు దేవునికి ఇవ్వటం నేర్చుకో. చక్కగా దేవునికి ఇంకా ఎక్కువగా నువ్వు చేయగలవు. ముందు అసలు రక్షణ ఇవ్వకపోతే, ముందు నీ హృదయం ఇవ్వకపోతే దేవునికి అసలు అది కూడా అక్కర్లే. ముందు హృదయం నీ హృదయము. ఇర్మీయా భక్తుడు ఏమంటాడు, హృదయం అన్నిటికంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు హృదయంలో ఉండేటువంటివి మార్కు సువార్తలో, అలాగనే అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క రోమా పత్రికలో హృదయంలో చాలా ఉన్నాయి, నిండిపోయి ఉన్నాయి. ఇవి ముందు శుద్ధి చేసుకుని ప్రభు దగ్గరికి వచ్చి ప్రాధాయపడితే నువ్వు వేసేది దేవునికి ఇచ్చేది కొంచెమే, కానీ అది ఆశీర్వాదంలో ఉంటుంది, అది లెక్కలో ఉంటుంది. నువ్వు రక్షణ పొందకుండా ఒకవేళ ఎంత ఇచ్చినా అది లెక్కలోకి మాత్రం రాసుకో. కనుక ఈ ఒక్కరోజు కోసం చాలా ప్రార్థన చేస్తాం. దేవుడే చాలా భయంకరమైన ఎండలు, ఆ ఎండలని కొంచెం ఇశ్రాయేలు గుర్తు చేసుకుని ఒక మేకం పంపినైనా 40 సంవత్సరాలు ఉంచావు కదా, మేము 40 సంవత్సరాలు అక్కడ పడతా ఇక్కడ పడతా బందలో పడతా, మేము బండి వేసుకుని ఎలాగొచ్చేసారు అన్నారు ఒక ఊరోడు. మేమిద్దరం వెళ్ళిపోయాం. అంటే ఎలా ఎందుకన్నారమ్మా అన్నా, బండి వేసుకుని ఎలాగొచ్చేసారండి, మేము పొలంలో పనిచేస్తుండే ముగ్గురు పడిపోయారు మా రోడ్లో. బంద రోడ్డు అది, జారిపోవటం పడిపోవటం, దెబ్బలేం తగిలే కాదు, మళ్ళీ వాళ్ళ కాళ్ళే లేచిపోయి బండి వేసుకెళ్ళేవాడు. కనుక ఆత్మీయంగా ఎన్నో బందల్లో పడి, గోతుల్లో పడి, గొప్ప తగిలి, నెత్తికి తగిలి, మనం ఇక్కడి నుంచి వెళ్తా గమని ఇన్సులిన్ చిరంజీవులు కొందామని గమగా వెళ్ళిపోతున్నాం. ఆ పనిలోకి వెళ్ళిపోతుంటే ఆ డోర్ అవతల లైట్లు వేసుకున్నాడు, కానీ అవతల లైట్లు వేయలే, డోర్ లేదనుకుని వెళ్ళిపోయి ఉద్దేశాలు అంతే ఇక్కడ తగిలేసింది అర్థం. కనుక శరీరాన్ని తగిలిన తర్వాత తగ్గిపోతుందండి, ఆత్మకు మాత్రం యేసు ప్రభుని దుఃఖపెట్టద్దు. మీరు రక్షించబడిన బిడ్డలు అయ్యి ఉన్నారు కనుక ప్రభు కోసం ఒక తీక్షణమైనటువంటి పౌరుషంతో చేయవలసిన దినాలు ఇవి. నీ యొక్క రక్షణ కాపాడుకుంటూ నువ్వు ఒక పౌరుషం కలిగి దేవుని కొరకు బలంగా నిలబడవలసిన దినాలు. ఏ మాత్రం నువ్వు జారిపోయావంటే, ఏ మాత్రం నిర్లక్ష్యం చేసావంటే, వాక్యం చదవటం కానీ ప్రార్థన చేసుకోవటం కానీ నువ్వు లేకపోతే ఏదైనా దేవుని గురించి ఆలోచన కానీ నిర్లక్ష్యం చేస్తే పరలోకి వెళ్ళవు. కుటుంబం కూడా చాలా భయంకరమైన, నువ్వు ఒక యజమాని ఉండొచ్చు కుటుంబానికి, లేకపోతే ఒక యజమానురాలుగా ఉండొచ్చు. జాగ్రత్త సుమ, ప్రతిదీ లెక్కలో దేవుడు మాత్రం తీసుకుంటాడు. ఎన్నోసార్లు మానవ బలహీనతల వల్ల మన జీవితాలు ఒకవేళ ఇంకా ఏమైనా మరకలు కనపడుతుంటే రాత్రి కడిగేసుకోండి. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం శుద్ధులుగా చేస్తుంది. అదొక్కటి మాత్రమే శుద్ధీకరించగలదు. ఇంకే రక్తానికి ఆ శక్తి లేదు. గొర్రెల రక్తం, మేకల రక్తం లేదు. యేసు ప్రభు మాత్రమే నీ కొరకు ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి మరలా తిరిగి లేచాడు. తిరిగి లేచాడు అంటే అంతకుముందు లాజరు గారు లేకలేదా, అంతకుముందు పాడని ముట్టినప్పుడు ఒక విధవరాలు కుమారుడు లేకలేదా, ఇలాంటివన్నీ నీకు రావచ్చు. వాళ్ళు చనిపోయారు, లేచినా మళ్ళీ చనిపోయారు. యేసు ప్రభు వారి సిలువలో మరణించినప్పుడు కూడా కొన్ని సమాధులు లేచినాయి, కానీ చనిపోయారు వాళ్ళు. యేసు ప్రభు తిరిగి లేచాక మరలా ఆయన చనిపోలేదు, ఆయన పరలోకానికి ఆరోహణమైపు వెళ్ళిపోయాడు. కనుక ఆయన మొదటివాడు, తిరిగి లేచినటువంటి వరుసలో మొట్టమొదట. నీవు ఆయన కలుసుకోవాలంటే నిత్యత్వం కావాలా, నరకం తప్పించుకోవాలంటే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి
ఆయన అడుగుజాడలో నడవండి. మరి అన్ని సంఘాల్లోనూ రక్షించబడిన బిడ్డలు ఉన్నారు, రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. కనుక దేవుడి కృపను బట్టి 40 సంవత్సరాలు దేవుడు మమ్మల్ని అక్కడ కాపాడుతూ వచ్చాడు. అయితే ఈ ఒక్కరోజు పెట్టాలి ఇక్కడ మీటింగ్ అంటే ఎన్నో ఆటంకాలు. మళ్ళా ఈ వర్షం వచ్చి మమ్మల్ని భయపెట్టేది, వర్షం వచ్చి భయపెట్టేది. అసలు టెంట్లు వేసి ఆయన కూడా, అన్నయ్య గారు మీరు ఎంతమంది వచ్చేస్తారు అనుకున్నారు, అసలు 200-300 మంది కంటే ఎక్కువ రారండి. పాపం ఆయన కూడా తెలిసిపోయింది వాతావరణం అంతా. అసలు ఎంతమంది వస్తారు అనుకున్నారండి. పాపం మాకు మధు కూడా ఇలా ఏంటండి ఇక్కడ అసలు కుదరదండి అంటే, రోడ్ల మీద పెడదాం అనుకున్నాం. మా ఇంటి రోడ్డు మీద అలాగే టీ కార్న్ రోడ్డు మీద పెట్టాలి ఇక అని. రాత్రి అంతకుముందు రోజు కూడా మీకు వాట్సాప్ పెట్టమంటారా నీళ్లు బ్రదరు, ఇలా నీళ్ళతో లేదు. దేవుడి కృప వల్ల మనకి చక్కగా ఆరిపోయింది. మంచిగా ఎంతోమంది సహాయం చేశారు. ఆ రోడ్ల మీద పెట్టుకుందాంలే బ్రదర్ అయితేనని కొంచెం నిరుత్సాహంగా, అంటే రోడ్లు కూడా కూర్చోవచ్చు, ఒక్కో రోడ్డు మీదే 400-500 మంది 300 మంది కూర్చోవచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువే కూర్చోవచ్చు. కానీ వెంటనే నాకు చివరి రోజులు ఇప్పుడు వెళ్ళి మరలా పరిశుద్ధ సమాజ కొడుకులు రోడ్ల మీద నుంచి, మేము రోడ్డు మీద అయినా ఉంటాం కానీ ఇంటికి రావన్నారు. ఎవరు వాళ్ళిద్దరు పట్టణం కాలిపోకముందు దేవదూతలు, దేవుడు పంపించినటువంటి దూతలు లోతు కుటుంబంలోకి రామన్నదంటే దేవుడి కృప వల్ల వాళ్ళు గట్టిగా పట్టుకుని బయటకు లాక్కొచ్చారు. ఆ సందర్భం జ్ఞాపకం వచ్చి కొంచెం బాధ అయింది. ప్రార్థన చేస్తాం. పౌలు గారు సెలవు ఇచ్చారు, చక్కగా అది మరి లెటర్ ఇచ్చారు, నా స్థలంలో పెట్టుకోవడానికి ఇష్టమేనని. మరి ఆధార్ కార్డు ఇచ్చారు. ఎన్ని ఇచ్చినా కానీ ఇలాంటి ఆటంకాలు వస్తున్నాయి ప్రభు ఏంటి అనుకున్నాను. దేవుడే కృప చూపి మరి ఈ స్థలంలో పెట్టడం, ఇది దేవుని కృపే. గ్రామం అంతటి కూడా ఆశీర్వాదం. కనుక చాలా సాతానుడు చివరి దినాలు ఉన్నాం. తల్లి పిల్లలకు మాటలు లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రభువుని నమ్ముకున్న అన్నదమ్ములే, లేకపోతే ఈ కుటుంబాల్లో రక్త సంబంధికులే, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. దేవుని కృపను బట్టి చివరి దినాలు ఏమైనా ఉంటే ఈ దినాల్లో అన్నీ విడిచిపెట్టేసుకొని ప్రభుని కలిగి ఉండి ప్రభు బాటలో నడవండి. ప్రభు ఆయన రాజ్యం ఇస్తాడు. తప్పనిసరిగా ఆయన కొరకు ఒక మంచి బలమైన పౌరుషం కలిగి దేవుని కొరకు ఒక తపన ఉంటేనే చేయగలం. 3 నెలల నుంచి కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు మాకు. మొట్టమొదట ఏంటి వాగ్దానం అంటే, నేను సేవకు వచ్చే ముందు ఇచ్చిన వాగ్దానం, నేను పడుకున్న మంచం ఇలాగ 3 సార్లు పైకి లేచి అలాగా మరి మంచం పరుపు మళ్ళా మంచం మీద పడింది. ఏంటబ్బా ఎవరైనా కింద ఉండి ఎత్తున్నారా అని చూస్తాను, ఎవరు లేరు. ఏంటి ఇలాగా మంచం పరుపు ఎలా తేలింది ఏంటంటే, మళ్ళీ పడుకునేసరికి నిద్రలో యెషయా 61 అని చెప్పి మాట వినపడతాను. అప్పుడు యెషయా 61 చదివితే అందులో లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించాను, లెమ్ము తేజరిల్లు. అప్పుడు ఆ అధ్యాయం అంతా చదువుకొని చాలా కాలం అయింది. నేను రక్షించబడి సేవకు వచ్చిన కొత్తలో. తర్వాత ఎక్కడికి వచ్చేటప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 7వ వచనం. ఆ మాట ఏంటంటే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించడు, మీ కార్యము సఫలమని. ఒకరోజు పెట్టాలనుకున్న ప్రభు మరి ఏంటి ప్రార్థన చేస్తే దేవుడు ఈ వాగ్దానం. 2వ వాగ్దానం మరలా 1 నెల అయిపోయింది. ఏంటంటే యెహోషువ గ్రంథం 1:9 అది ఇంకా బలపరిచింది మమ్మల్ని. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా అన్నాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చాడు ఆయన, అంతే. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడేయకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడే యెహోవా నీకు. కనుక ధైర్యంగా ఉండు అనే మాట. ఈ మాటలు వచ్చినప్పుడు తర్వాత నుంచి ఈమెకేమో ఏమనుకుంటుందంటే, ఏంటినా మొన్నేమో అసలు ఎప్పుడు బెటర్ క్రిస్మస్కి కూడా భోజనాలు పెట్టారు, జనవరి 1 పెట్టుకునేవాళ్ళు, మరలా భోజనాలు జనవరి 1 పెట్టారు. మరలా పక్క చూస్తే ఇల్లు కొన్నాం, పరిస్థితులు ఇంకా ఏంటి, ఇప్పుడు పైడిమెట్లో మీటింగ్లు అంటున్నారు, ఒక్కోళ్ళకి ఒక కిట్ ఇస్తానంటున్నారు, ఎక్కడి నుంచో తెప్పిస్తానంటున్నారు. ఏంటి ఆయన ఇదని ఆ ప్రార్థనలోనే శుక్రవారం ప్రార్థన జరుగుతుండగానే అప్పుడు వెంటనే ఆమెకి కొంచెం కరెంట్ షాక్ కొట్టినట్టుగా
అది నా లెక్కలో రాయమని మాట ఏర్పడిందంట. అది నా లెక్కలో రాయమంటే అది పౌలు గారు